జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో వీసీకే పార్టీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు ఇక అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనార్టీ, బహుజన వర్గాల విద్యార్థుల తల్లిదండ్రుల దగ్గర నుంచి లక్షలాది రూపాయలు అన్యాయంగా వసూలు చేస్తున్నటువంటి ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకుని ప్రైవేటు విద్యా సంస్థలను శాశ్వతంగా మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎందుకు విద్యార్థుల దగ్గర లక్షల రూపాయలు వసూలు చేస్తే నిర్లక్ష్యంగా చూస్తూ ఉన్నా అని చెప్పి ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ప్రైవేట్ విద్యా సంస్థలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇస్తూ పేద విద్యార్థులకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలి, ప్రైవేట్ విద్యా సంస్థలను తక్షణమే మూసివేయాలని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేట్ విద్యా సంస్థలపైన చర్యలు తీసుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో విద్య అందే విధంగా పేద విద్యార్థులకు విద్య అందే విధంగా చూడాలని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వ కళాశాలల్లో డిగ్రీ సిపిఎం లిబరేషన్ పార్టీ అనుబంధ సంఘం ఐసా సంఘం ఆధ్వర్యంలో ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గారికి తెలియజేది ఏంటంటే ఈ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తూ ఉండు. ఈరోజు స్కూల్ డ్రెస్ పేరిట అలాగే బుక్స్ పేరిట ఈరోజు ఒక ఎల్కేజీ చదివే విద్యార్థి కూడా ఒక 25,000 రూపాయల నుంచి 50,000 రూపాయలు వసూలు చేస్తున్నారంటే దీని మీద ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారు కానీ డిఓ గారు కానీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. తక్షణమే డిఓ గారిని సస్పెండ్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే